నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం। తిరుపతి జిల్లా వెంకటగిరి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది। భారత ప్రభుత్వం గృహ హింసను నేరంగా గుర్తించి గృహ హింస నిరోధక చట్టం 2005ని తీసుకొచ్చింది। జమ్మూ కాశ్మీర్ తప్ప దేశమంతా ఈ చట్టం పరిధిలోకి వస్తుంది। ఇది ఒక సివిల్ చట్టం। నేరం చేసిన వాళ్ళను దండించడం కాకుండా బాధితులకు స్త్రీలకు ఉపశమనం కల్పించే దిశగా ఈ చట్టం ఏర్పడింది। తన కుటుంబానికి సంబంధించిన వారు, తన కుటుంబంలోని మగవారు, భర్త, బావ, మరిది, అన్నదమ్ములు, మామ, కొడుకు, అల్లుడు, తండ్రి జరిపే ఎటువంటి హింస నుంచైనా మహిళలకు రక్షణ కల్పించేందుకు ఈ చట్టం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ గృహహింస చట్టం ద్వారా కుటుంబంలో బాధించబడిన మహిళకు న్యాయం జరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు। కొన్ని కారణాలతో తీర్పు ఆలస్యం కావచ్చు, న్యాయం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది। దీనికి నిదర్శనమే తిరుపతి జిల్లా వెంకటగిరి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది। వివరాల్లోకి వెళితే తిరుపతి జిల్లా డక్కిలి మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో 2015లో గృహహింస చట్టం కింద కేసు నమోదైంది। 9 సంవత్సరాల తరువాత గురువారం వెంకటగిరి కోర్టు జడ్జి అనుష సంచలన తీర్పు ఇచ్చారు। గృహహింస చట్టం ద్వారా సిఆర్ నంబర్ 20/15 సిసి నంబర్ 204/15 యుఎస్ 498A 323 ఐపీసీ కేసులో ముద్దాయి అయిన బోనబోయిన వెంకట సుబ్బయ్య సన్ ఆఫ్ వెంకట సుబ్బయ్యను దోషిగా నిర్ధారించిన కోర్టు బోనబోయిన వెంకట సుబ్బయ్యకు 500 రూపాయల జరిమానా, 5 నెలలు జైలు శిక్ష విధిస్తూ వెంకటగిరి కోర్టు జడ్జి అనుష సంచలన తీర్పు ఇచ్చారు।